క్రీస్తు జయంతి వేడుకలలో 5వ రోజులో ప్రవేశించినటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తును లోకానికి పరిచయము చేయాల్సినటువంటి అవసరాన్ని గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ వేడుకలలో మొదటి రోజు ప్రభువు పుట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దేవుడే మానవులతో జీవించినట్లయితే మానవ జీవితము ఏ విధముగా మారిపోతుంది అన్నటువంటి అంశాన్ని, అలా మారినప్పుడు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ క్రీస్తుకు సాక్షిగా ప్రాణాలు సహితము అర్పించగలిగినటువంటి మానవ జీవితము ఎలా ఉంటుంది అనేది రెండవ రోజు. అలాగే దేవుడు మనిషిగా ఈ లోకములో జన్మించినప్పుడు కుటుంబ వ్యవస్థలో జీవించారు కాబట్టి ఆయనకు సాక్షిగా ఉండాలి అంటే కుటుంబ జీవితము పటిష్టంగా పవిత్రంగా విలువలతో కూడినటువంటిదిగా ఉండాలి అని మూడవ రోజు వేడుకలలో కుటుంబముగా ఉన్నప్పుడు కుటుంబములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రభువుకి సాక్షిభూతుడే అన్న అంశాన్ని నాలుగవ రోజున పసిబిడ్డల మరణాన్ని, అంటే ప్రభువు స్థానములో ప్రాణాలు అర్పించినటువంటి ఆ పసిబిడ్డలని స్మరణ చేస్తూ మనము ధ్యానము చేశాము. ఇప్పుడు జీవిస్తూ ఉన్నటువంటి మనకు ప్రభువుకు ఏ విధముగా సాక్ష్యం ఇవ్వాలి, ఆయన మనతో ఉంటే మన జీవితం ఏ విధముగా సాక్ష్యంగా మారాలి అనేది ఈనాటి పవిత్ర గ్రంథ పఠనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రభువు జన్మించినప్పుడు దేవాలయానికి తీసుకుని వెళితే అక్కడున్నటువంటి సిమియోను ప్రవక్త ప్రజలకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నాడు, నీవు ఏర్పరిచిన రక్షణను కనులారా గాంచితిని. లోకానికి పరిచయం చేసినటువంటి రెండవ వ్యక్తి సీమోను. మొదటి వ్యక్తి ఎలిజబెతమ్మ ప్రభువు గర్భములో ఉండగానే లోకానికి పరిచయం చేస్తుంది. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అంటూ మరియ తల్లితో ఆ చెప్పిన మాటలు ఖచ్చితంగా అందరికీ కూడా ప్రచారమై ఉంటాయి. కాబట్టి గర్భస్థ శిశువున ఎలిజబెతమ్మ పరిచయం చేస్తే పసిబాలుణ్ణి సిమియోను ప్రవక్త పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన లక్షణాలను గురించి పరిచయం చేస్తూ అన్యులకు మార్గదర్శకమైన వెలుగు, ఇశ్రాయేలీయులకు ఆయన మహిమను చేకూర్చేటువంటి వెలుగు అంటున్నారు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, దేవుణ్ణి తెలియనిటువంటి వ్యక్తులు లేక యెహోవా దేవునికి చేరువ కానిటువంటి వ్యక్తులు వారికి మార్గాన్ని చూపించేటువంటి వెలుగు. అందుకే ముగ్గురు జ్ఞానులకు నక్షత్రము మార్గము చూపించే ప్రభువు వద్దకు వచ్చేటట్లు చేస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకొని అసలు జ్ఞానము ఎవరు, క్రీస్తు అన్నటువంటి సత్యాన్ని, నేనే సత్యము అన్న ప్రభువు నేనే వెలుగు అని కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇతరులు ఆ వెలుగును సమీపించడానికి, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి దారి చూపించేటువంటిది మళ్ళీ క్రీస్తే, ఆయన బోధనలు, ఆయన చేతలు. మరి ఇశ్రాయేలీయులకు కూడా జీవిత మార్గాన్ని చూపిస్తుంది కదా మనము అనుకుంటే, వారి జీవితాలకు మరో భావాన్ని లేక మరో అర్థాన్ని క్రీస్తు జననము సూచిస్తుంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కాబట్టి, అదే దేవుడు మనిషిగా తమ మధ్యలో జన్మిస్తూ ఉన్నారు కాబట్టి ఇక నుంచి వెలుగు చూడాల్సినటువంటి అవసరం లేదంటే ఆ వెలుగును చూచి ప్రభువు వద్దకు వెళ్ళాల్సినటువంటి అవసరం కాదు. కానీ వాళ్ళే క్రీస్తులా మారిపోతూ ఉన్నారు. తమ మధ్యలో దేవుడు జీవిస్తూ ఉన్నారు. తమను కూడా అదే క్రీస్తు మాదిరిగా భగవంతుడు తయారు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు తమ జీవితాలు మహిమతో కూడుకున్నటువంటివిగా మారిపోతూ ఉంటాయి. ఆ మహిమతో కూడుకున్నటువంటి విధంగా వాళ్ళు జీవించాల్సినటువంటి అవసరము ఆ రోజు ఇప్పుడు మన వంతు వస్తూ ఉంటుంది. మనము ఇతరులకు మహిమగా ఉండాలి. తాబోరు పర్వతము మీద ఏ విధముగా అయితే మోషే ఏలీలు ప్రభుని మహిమను తమలో ఇముడ్చుకొని ప్రదర్శించారో, ఈ రోజున సజీవముగా ఈ లోకములో ఉన్నటువంటి మనమే, మృతులైనటువంటి వాళ్ళు మాత్రమే కాదు కానీ సజీవంగా ఉన్నటువంటి మనము
దేవునికి మహిమ చేకూర్చేటువంటి వ్యక్తులముగా మారాల్సినటువంటి అవసరము ఉంది. మన జీవితమే ఒక సాక్షిభూతం కావాలి. మన మాట, మన క్రియ సాక్షిభూతము కావాలి. అది మనలను క్రీస్తు వద్దకు నడిపించేటువంటి వెలుగు కాకూడదు. అలా అయితే మళ్ళీ ఇతరులకు మనకు పెద్ద తేడా లేదు. మనము ఆల్రెడీ క్రీస్తు వద్దకు వచ్చాము కాబట్టి, క్రీస్తుని తెలుసుకున్నాం కాబట్టి, క్రీస్తుతో నింపబడినటువంటి వెలుగు మాదిరిగా కావాలి. అది మన జీవితము క్రీస్తుకు మహిమను చేకూర్చేటువంటిదిగా ఉండగలగాలి. అదే ఇతరులకు మనకు ఉండాల్సినటువంటి ప్రధానమైన తేడా. అలాంటప్పుడు క్రీస్తు జీవితము దేనికి గుర్తుగా ఉంటుందో మన జీవితము అలాగే సిమియోను ప్రవక్త చెబుతూ ఉన్నారు. అనేకుల పతనానికి ఉద్ధరింపుకు కారకుడవుతాడు. వాళ్ళు బాగుపడటానికి ప్రభువే కారణము, వాళ్ళు నాశనము కావడానికి ప్రభువే కారణము. లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభువు నాశనము కావడానికి ఎలా కారణభూతులవుతారు అంటే, మళ్ళీ ఆయన అంటూ ఉన్నాడు, వివాదాస్పదమైనటువంటి గురుతుగా. అంటే మనుషులు రెండు రకాలుగా విడిపోతూ ఉంటారు. అంగీకరించేవాళ్ళు, అంగీకరించని వాళ్ళు. అంగీకరించే వాళ్ళు రక్షింపబడతారు, అంగీకరించనటువంటి వాళ్ళు, ప్రభువు మాదిరిగా తయారు కాలేనటువంటి వాళ్ళు విసర్జింపబడతారు. అందుకు తార్కాణమే యూదా ఇస్కరియోతు. ప్రభువుతో పాటు ఉన్నాడు, ప్రభువు బోధనలను విన్నాడు, అద్భుతాలను కళ్ళారా చూశాడు. కానీ చివరి ఫలితము వచ్చేసరికి, అంతిమ ఫలితము వచ్చేసరికి ఆయన జీవితం నాశనం అవుతుంది. మిగిలినటువంటి 11 మంది జీవితము ఉద్ధరింపబడుతూ ఉంటుంది. అదే విధముగా ప్రతి మనిషి జీవితంలో కూడాను మనము అలాగే తయారవుతూ ఉంటాము. మనము క్రీస్తులా ఉంటే మన జీవితాలు ఇతరుల ఉద్ధరింపుకు కారణమవుతున్నాయా లేక ఇతరుల పతనానికి కారణమవుతున్నాయా? మన నుంచి మన జీవితాదర్శాన్ని స్వీకరించి వాళ్ళు తమ వినాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటే దానికి జవాబుదారులు వాళ్ళు. కానీ మన జీవితము వినాశకారిగా మారితే మాత్రం దానికి మనమే జవాబుదారులం అవుతాము. మన మూలంగా, మనలో లోపాల మూలంగా, మనలో బలహీనతల మూలంగా ఇతరుల పతనానికి గనుక మనం కారణమైతే, మన మాటలు చేతల మూలంగా ఇతరుల పతనానికి మనము కారణమైతే దానికి బాధ్యులము మనమే. కానీ మన చేతలు, మన జీవితము మహిమగా ఉంటూ అది వాళ్ళు స్వీకరించలేక ఇతరులు పతనమైతే అది మన బాధ్యత లేక దానికి మనము బాధ్యులము కాము. అది యెహోవా దేవుడు ముందే ఎజెకియేలు ప్రవక్త ద్వారా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనము కూడా క్రీస్తు ప్రభువు మాదిరిగా వివాదాస్పదమైన గురుతు అంటే మనమే సత్యము, మనమే వెలుగు, మనమే జీవముగా ఈ లోకములో నివసించగలిగితే మన ద్వారా 10 మంది వెలుగులోకి నడిపించబడాలి. మన ద్వారా 10 మంది సత్యాన్ని తెలుసుకోవాలి. మన ద్వారా 10 మంది ఆ ప్రభువు చెంతకు రావాలి. అది మన జీవిత సాక్ష్యముగా మిగిలిపోతూ ఉండాలి. ఆ సమయంలోనే గుర్తుంచుకోవాల్సినటువంటి మరొక అంశము మరియ తల్లితో సిమియోను ప్రవక్త చెప్పిన మాటలు. ఒక ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోనుంది. మహిమగా మనము మిగిలేటువంటి నేపథ్యములో మరియ తల్లికి చెప్పబడినటువంటి మాట మనకు చెప్పబడుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కత్తి మన మెడ మీద ఉంటుంది అన్న సత్యాన్ని మరచిపోకూడదు. ఆ దూసుకుపోయేటువంటి కత్తి మన జీవితాన్ని ఎంతటి అతలాకుతలం చేస్తుంది అనేటువంటిది కూడా మనము ఎప్పుడూ మరచిపోకూడదు. కానీ జీవన విధానము మరియ తల్లిలా మాత్రము ఉండాలి. ఆమె అన్నిటికీ నిలదొక్కుని రాబోయే ప్రమాదం ఏంటో తెలియకపోయినా జీవితాంతం అప్రమత్తంగా ఎలా ఉందో, అప్పటి వరకు దూత హెచ్చరించారు కాబట్టి బాలునికి వచ్చే ప్రమాదాన్ని నివారించగలిగారు. ఇప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుంది తెలియదు కాబట్టి అది మరింత ఆమెకు కడుపు కోతగా లేక ఆమెకు మానసికమైనటువంటి సంఘర్షణగా మిగిలిపోతూ ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఉలికి పడాల్సిన అవసరం వస్తుంది. ప్రతి చిన్నదానికి భయపడాల్సినటువంటి అవసరం వస్తుంది. అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి అవసరము అక్కడ ఆమెకు ఏర్పడుతూ ఉంటుంది. ఇదే పరిస్థితి వాస్తవానికి మనకు కూడా ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి మన జీవితము లేక చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము మన జీవితాన్ని ఎప్పుడు ఎలాంటి మలుపు తిప్పుతుంది అనేది తెలియదు.
కొన్నిసార్లు మంచి అనుకుంటూనే చెడు మార్గంలోనికి వెళ్ళిపోతాము. కొన్నిసార్లు మంచి చేస్తున్నాము అన్న భావనతోటే చెడు పనులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ ప్రమాదము అనేటువంటిది మన చుట్టూ పొంచి ఉంటుంది. మన స్నేహితులే కొన్నిసార్లు మనలను తప్పుదోవ పట్టించవచ్చు. మన స్నేహితుల ద్వారానే మనము ఆవేశాలకు లోను కావచ్చు. మన ఆత్మీయుల ద్వారానే మనలో అనుకోనటువంటి పగా ప్రతీకారాలు రావచ్చు. ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మన జీవితము అతలాకుతలమయ్యేటువంటి ప్రమాదము ఏర్పడుతుంది. అది ప్రమాదములోకి నెట్టబడుతూ ఉంటుంది. అందుకే అనునిత్యము మనము ఖచ్చితంగా మన పరిపూర్ణమైనటువంటి మెలకువతో లేక అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే తల్లి శ్రీసభ ఈ సిమియోను చెప్పినటువంటి ఈ మాటలు గురువులు మఠవాసుల జీవితాల్లో రాత్రికాల ప్రార్థనలో జొప్పిస్తూ ఉంటారు. ఆ రోజు జీవించిన జీవితము పరిపూర్ణతగా ఉండాలి. లేకపోతే పడుకునే ముందైనా సరే ఖచ్చితంగా పరిపూర్ణత వైపుకు మళ్లించాలన్న ఉద్దేశము చేత మార్చుకోవాల్సినటువంటి అవసరము, పశ్చాత్తాపపడాల్సినటువంటి అవసరము. ఏ విధమైనటువంటి ప్రమాదము తన చుట్టూ లేదు అని నిర్ధారణ చేసుకున్న తరువాతనే నిద్రకు ఉపక్రమించాలి అన్నటువంటి భావముతో ఈ ప్రార్థనను రాత్రికాల ప్రార్థనలో చేరుస్తూ ఉంటారు. ఇది అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటిదే. గురువులు మఠవాసులు మాత్రమే కాదు, కానీ ఎవరైనా సరే రాత్రికాల ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థనను వినియోగించుకున్నట్లయితే జీవితము ఖచ్చితంగా భగవంతునికి మహిమను చేకూర్చేటువంటిదిగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి 5వ రోజు క్రీస్తు జయంతి వేడుకలలో ప్రభువే మహిమగా మన మధ్యకు వచ్చినప్పుడు మనము మహిమగా ఉంటూ ఇతరుల ఉద్ధరింపుకు మాత్రమే మనము కారణమయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.